ముగిసిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కస్టడీ. మార్కెట్ వాల్యూలో 250 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు. విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు. చికాగోలో హైదరాబాదీపై జరిగిన దాడిని ఖండించిన సీఎం రేవంత్. బల్దియాలో డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ వార్తలను ఖండించాలి. జీహెచ్ఎంసీలోనే 2000 కోట్ల పెండింగ్ బిల్లులన్న మంత్రి పొన్నం. మాదాపూర్లో బోర్డు తిప్పేసిన సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ. 20 కోట్లకు పైగా వసూళ్లు. 2 అరెస్ట్, పరారీలో మరో 2. నీలోఫర్ హాస్పిటల్లోని ల్యాబ్లో ఫైర్ యాక్సిడెంట్. షార్ట్ సర్క్యూట్తో మంటలు, తప్పిన ప్రమాదం. సీఎం రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఎన్ఎస్ఆర్సీ బృందం భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ పై ట్రైనింగ్ నిర్వహిస్తారు. సెక్రటేరియట్లో నెదర్లాండ్స్ కింగ్డమ్ రాయబారి మెరిసా గెరాట్స్ సీఎంని కలిశారు. ఈ ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ పై ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలకు అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లకు డేటా అనాలిసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్ పై 15 రోజుల శిక్షణ ఉంటుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ఉన్నత స్థాయి నుంచి తహసీల్దారుల స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు శిక్షణను ఇవ్వాలని సీఎం సూచించారు. ఇక దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ఈ శిక్షణ కోర్సు నిర్వహిస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించినందుకు సీఎంను అభినందించారు. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాంటి వాటిపై ఉన్నతాధికారులు స్పందించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను తీర్చాలని సూచించారు. జీహెచ్ఎంసీపై జరిగిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద నియమితులైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే సమ్మర్ లో గ్రేటర్ ప్రజలకు నీటి సమస్య లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాగునీటి సమస్య వస్తుందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలోని అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించారు పొన్నం. ఉన్నత అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వాటర్ సమస్య లేదని ప్రజలకు చెప్పాలన్నారు. సమీక్షకు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, జోనల్ కమిషనర్లు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఒక్క జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ కే 2000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. అన్నిటికంటే రాబోయే కాలంలో ప్రతి నగరం హైదరాబాద్కే కాకుండా మిగతా అన్ని నగరాలకు విపత్తుగా భావించేటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎస్టీపీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ కావచ్చు, రేపు మూసి అభివృద్ధి జరిగే సందర్భంగా దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి ఏమాత్రం చర్యలు తీసుకోవాలో వాటన్నిటికీ కూడా ఈ సందర్భంగా చర్చ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొండాపూర్ లో జరిగిన టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్తగా టీఎస్ఆర్టీసీ కుటుంబంలో చేరబోతున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపి నియామక పత్రాలు అందజేశారు. నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని వారికి సూచించారు. కారుణ్య నియామకాల కింద 1700 మందికి ఉద్యోగ అవకాశాలను సంస్థ కల్పించిందన్నారు పొన్నం ప్రభాకర్. కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో 80 మంది కానిస్టేబుళ్లుగా నియమితమయ్యారన్నారు సంస్థ ఎండీ సజ్జనార్. కొండాపూర్ 8వ బెటాలియన్ లో పోలీసుల సహకారంతో శిక్షణ ఇచ్చామన్నారు. విడతల వారీగా మిగతా వారికి నియామకాలు చేపడతామన్నారు. ఆర్టీసీలో కొత్తగా 2375 బస్సులను కొంటున్నామని చెప్పారు సజ్జనార్. మనము కారుణ్య నియామక భాగంగా దాదాపు 813 మందికి మనము నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారు కూడా కరీంనగర్ నుంచి లాంఛనంగా 45 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక 15-20 డేస్లో కూడా మిగిలిన వాళ్ళు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కూడా మన డెఫినెట్లీ మనకు బాగా స్ట్రెంథన్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మ్యాన్ పవర్ షార్టేజ్ కావడం జరిగింది.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ ఉచిత మహిళల కోసము. అది ఒక మన ప్రజా రవాణాను ఒక ఆదరణ చేసే విధంగా ఒక స్కీము. మనకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా అది ఒక మేలు జరిగే స్కీము. ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది మన బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. మనం కూడా ఎందుకంటే చాలా చోట్ల కూడా ఆక్యుపెన్సీ పెరగడంతో మనం కూడా కొత్త బస్సెస్ అవసరం పడింది. దాదాపు 2375 బస్సెస్ని మనము కొనడం జరుగుతుంది. ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని త్వరలోనే కారుణ్య నియామకాల కింద రిక్రూట్మెంట్ చేపడతామన్నారు సజ్జనార్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో భారీగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణకు 214 ఎకరాల భూములు, 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర. వీటిలో 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్లు, 3 విల్లాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణతో పాటు వైజాగ్లోనూ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు. లాకర్స్లోనూ భారీగా బంగారం, పత్రాలు గుర్తించామని చెప్పారు. మొత్తంగా మార్కెట్ వాల్యూ ప్రకారం శివబాలకృష్ణకు సంబంధించి 250 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు తెలిపారు ఏసీబీ సుధీంద్ర. కేసులో మరికొంతమంది అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారించగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు సెర్చెస్ సమయంలో 24th నాడు ఏ రోజైతే మేము అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అలాగే మొన్న ఇంట్రాగేషన్లో ఆయన పోలీస్ కస్టడీలో ఆయన కన్ఫెషన్లో ఇంకొన్ని ఆస్తులు బయటపడ్డాయి. మ్యాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది. సో నిన్న ఆయన బ్రదర్ని కూడా అందులో భాగంగా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో అట్లానే ఇంకొక వేరే మేనల్లుళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్నీ రిజిస్టర్ చేయించడం జరిగింది. అరౌండ్ 214 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. జనగాం డిస్ట్రిక్ట్లో అరౌండ్ 102 acres ఉన్నాయి. జాఫర్గఢ్లో ఒక 20 acres అట్లాగా వేరియస్ ప్లేసెస్లో ఈయన పెట్టడం జరిగింది. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా అరౌండ్ 38 acres, 39 acres కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేటలో ఒక 7 acres, నెక్స్ట్ యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఒక 66 acres. ఈ లేఅవుట్స్లో ప్లాట్లు వాటికి వస్తే అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వివిధ మండలాల్లో 12 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సంగారెడ్డిలో ఒక 3 ఉన్నాయి. ఈవెన్ విజయనగరం, విశాఖపట్నం అటువైపు కూడా ఒక 4 ప్లాట్స్ చూడడం జరిగింది. యాదాద్రిలో ఒక 8 ప్లాట్స్ ఉన్నాయి. మిగతా వేరే చోట్ల సమ్ 2 bedroom, 3 bedroom, 4 bedroom ఫ్లాట్స్ అట్లా వస్తే ఒక 7 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో, వివిధ అపార్ట్మెంట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఒక విల్లా కూడా ఫైనల్ ఈయన ఉంటున్న విల్లా, అది కూడా టోటల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటిని చూస్తే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇవి ఒక 13.3 crores ఉన్నాయి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారము. మార్కెట్ వాల్యూ ప్రస్తుతం మేము అనుకున్న దాని ప్రకారం అంటే అవర్ రఫ్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 250 crores ఉండొచ్చు అని చెప్పి. ఈచ్ ఏకర్ 1 crore ఉన్న ప్రెసెంట్లీ తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్స్ అవి ఇవి కనుక వేసుకున్నా కూడా ఇట్ విల్ బి హయ్యర్ అన్నట్టుగా. ఇట్ మే బి హయ్యర్ ఆల్సో, తక్కువ అయితే ఉండకపోవచ్చు. సో 250 crores అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఫైండింగ్స్లో వస్తే అది ఇచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఈయన చెప్పిన వాటి మేరకు మేము వీ హ్యావ్ ప్రొసీడ్. ఒక బ్యాంక్ లాకర్లో 18 tulas గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. ఒక పాస్బుక్ సీజ్ చేయడం జరిగింది. ఉన్నారు ఎట్ ప్రెసెంట్ వీళ్ళ బ్రదర్ని అయితే రిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక 3-4 persons ఉన్నారు 14 daysలో. సో ఇప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది, కుదరదు. సో ప్రొసీడ్ యాజ్ పర్ లీగల్. నవీన్ కుమార్ అడుగుతున్నారు సార్ కస్టడీకి. నవీన్ కుమార్ మేము అది లీగల్గా ఇచ్చేసుకుని టేక్. ఓకే, ప్రస్తుతం పోలీస్ కస్టడీ అయిపోయింది 14 days. కేంద్ర ప్రభుత్వం 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తం 3 దశల పనుల్లో ఫస్ట్ ఫేజ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్లాట్ఫామ్ 1లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న బిల్డింగ్ పనులను పరిశీలించారు కిషన్ రెడ్డి. స్టేషన్ ఆధునీకరణ పనులకు సంబంధించి రైల్వే జీఎం ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు కిషన్ రెడ్డి. रीडेवलपमेंट करने के लिए प्रधानमंत्री लगभग 700 crores मंजूर करके स्वयं प्रधानमंत्री करकमलों के द्वारा इसका भूमि पूजन किया गया. आज 6 महीने के अंदर ये रेलवे स्टेशन का काम शुरुआत हुआ. अभी 20% तक काम स्पीड से चल रहे, क्योंकि एक ग्रीनफील्ड एयरपोर्ट नहीं है.
जो एग्जिस्टिंग एयरपोर्ट को ही ट्रेन्स ऐसी आना चाहिए, पैसेंजर आना चाहिए, टिकट काउंटर होना चाहिए, लोग आते रहेंगे जाते रहेंगे, इसके बीच में हमारा कंस्ट्रक्शन काम करना चाहिए। इसके लिए थोड़ा कठिनाई है, कठिनाई को दूर करते हुए पार करते हुए हमारे रेलवे ऑफिसर्स, हमारा कॉन्ट्रैक्टर्स, हमारा श्रमजीवी बहुत मेहनत करके रेलवे स्टेशन का काम शुरुआत किया है। मैं आज खुशी से बताना चाहता हूँ, अच्छे प्रोग्रेस हुआ है इस 6 महीने के अंदर। చిట్టీల పేరుతో అమాయకులను మోసం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ పేరుతో 20 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ మాదాపూర్లో భారీ చిట్ ఫండ్ మోసం బయటపడింది. చిట్టీల పేరుతో మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన సమతా చిట్ ఫండ్ నిర్వాహకులు ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. దాదాపు 20 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులైన రాకేష్, శ్రీనివాసులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గణేష్, జ్యోతిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చిట్ ఫండ్ కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీ ఉద్యోగులైన రాకేష్, శ్రీనివాసులను అరెస్టు చేశారు. గణేష్, జ్యోతి అనే ఉద్యోగులు పరారీలో ఉన్నట్లు తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. డబ్బులు కట్టి మోసపోయిన వారు 120 మంది దాకా ఉన్నారని, మరింత మంది పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి నేరాలు జరిగినప్పుడు వీలైనంత త్వరగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు మాదాపూర్ డీసీపీ వినీత్. దాదాపు ఒక 6 months నుంచి అందరితో 5 lakhs, 10 lakhs, 25 lakhs, 50 lakhs అండ్ అప్ టు 1 crore తీసుకోవడం జరిగింది. దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్లో కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంతవరకు 120 విక్టిమ్స్ వరకు మనకి దొరికారు. దాంట్లో 20 to 30 పీపుల్ వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. దీంట్లో ఇంతవరకు మనకు 5 crores వరకు ఉంది అని తెలిసింది. మాదాపూర్లో శ్రీనివాస్, రాకేష్, గణేష్ అనే ముగ్గురు సమతామూర్తి అనే పేరుతో చిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ చేశారన్నారు డీసీపీ వినీత్. సిటీలోని 3 బ్రాంచ్ల ద్వారా ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. చిట్టీలు కట్టిన వారు డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇవాళ రేపు అని చెబుతూ ఇవ్వడం లేదన్నారు. దీంతో బాధితులు మాదాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి నిందితుల్లో 2 అరెస్టు చేశామని, మరో 2 పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు, వాళ్ళ అలాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారైతున్నారు. దాదాపు ఇలాంటి కేసెస్లో మన దగ్గర ఇంకా 6 to 7 కేసెస్లు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్స్ చేస్తాం అండ్ దానికి హూఎవర్ రెస్పాన్సిబుల్ అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు చిట్ ఫండ్ కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు బాధితులు. రిజిస్ట్రేషన్ ఉందని చెప్పడంతో నమ్మి డబ్బులు కట్టామన్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా కంపెనీని మూసేశారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి చిట్ ఫండ్ సంస్థ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు. సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పారు. సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో 10 months, 20 months, 25 months, 50 months అట్లా ఉన్నాయి చిట్స్. సో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందరం కలిసి వేసాం. అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం, బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాము. మాకు 4th month కమిట్మెంట్ ఇచ్చారండి. 3 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. నాకు వచ్చేసి శ్రీనివాస్ గారు, గణేష్ గారు చెప్పింది ఏంటంటే మాకు కమిట్మెంట్ ఇచ్చారు. 4th month చిట్టి కమిట్మెంట్ ఇచ్చారు. కమిట్మెంట్ ప్రకారం మేము ఏం చేసామంటే, సార్ చిట్టి లిఫ్ట్ చేస్తున్నారు కదా, మాకు పేమెంట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మాకు డాక్యుమెంట్స్ ఇచ్చారు, వెరిఫికేషన్. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాము. నింపి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 month అవుతుంది, పేమెంట్ ఇవ్వట్లేదు. ఏం సార్ పేమెంట్ ఇవ్వట్లేదు అంటే, సార్ ఫెస్టివల్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చినాయి, కలెక్షన్ కాలేదు సార్ అది అని చెప్పి ఆ విధంగా దాటేసుకుంటూ వచ్చారు. సిటీలో చిట్ ఫండ్ సంస్థల మోసాలు ఇటీవల కాలంలో పెరిగాయంటున్నారు పోలీసులు. మాదాపూర్ పిఎస్ లిమిట్స్ లోనే ఇలాంటి నేరాలపై 7 కేసులు నమోదయ్యాయంటున్నారు. చిట్టీలు కట్టేటప్పుడు ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి డివిజన్ లక్ష్మీగూడలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆటోలో తీసుకెళ్తున్న 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా గంజాయి విక్రయిస్తున్న ఠాకూర్ అర్జున్ సింగ్ దగ్గర నుంచి మరో 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 కేసుల్లో మొత్తం 4గురిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఓవర్ స్పీడ్తో వచ్చిన పోలీస్ వెహికల్ స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఓమ్నీ కారును ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే ఈ యాక్సిడెంట్ చేసిన ఫార్చునర్ వెహికల్ ఓ పోలీసు ఉన్నతాధికారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాద సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి. దీంతో హాస్పిటల్ పరిసరాల్లో దట్టమైన పొగ నిండిపోయింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందన్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. నీలోఫర్ హాస్పిటల్లో మైనర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పిల్లల హాస్పిటల్లో ఏదైతే నీలోఫర్ ఓల్డ్ బిల్డింగ్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్లో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ల్యాబ్ సంబంధించిన ఈ బ్లాక్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే ఇదే బ్లాక్లో ఇటు కొన్ని ప్రిజర్వ్ చేస్తుంటారు. ఈ శాంపుల్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని బ్లడ్ సంబంధించినవి కానీ ఇతరేతర శాంపుల్స్ అనేవి కొన్ని ఇక్కడ ప్రిజర్వ్ చేస్తుంటారు. సో ఇందులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనేది ప్రాథమికంగా నీలోఫర్ హాస్పిటల్ సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం ల్యాబ్స్ సంబంధించి ఈ ఫైర్ యాక్సిడెంట్లో అంటే మేజర్ ఫైర్ యాక్సిడెంట్ ఏం కాదు, ఎందుకంటే మంటలు స్టార్ట్ అయ్యాయి. మంటలు స్టార్ట్ అయిన కొద్దిసేపటికే గుర్తించడము, ముఖ్యంగా హాస్పిటల్లో సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఫైర్ సంబంధించి దానిపైన ఎడ్యుకేట్ చేయడము, ఫైర్ జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన కొంతవరకు అవగాహన ఉన్న నేపథ్యంలో ఫైర్ ఇంజన్ సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సమాచారం అందించినప్పటికీ కూడా ఫైర్ ఇంజన్ రాకముందే హాస్పిటల్ సంబంధించిన ఎవరైతే ఈ ల్యాబ్ దగ్గర ఉండే సిబ్బంది ఉంటారో వాళ్ళే మంటల్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఒక్కసారిగా నీలోఫర్ హాస్పిటల్ ఈ పాత బిల్డింగ్ సంబంధించి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఎక్కడ పిల్లలకు సంబంధించిన వార్డ్స్ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే ల్యాబ్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ ఉన్న ఈ వాటర్ సిలిండర్స్ తోటి మొత్తం ఫైర్ అదుపులోకి తీసుకొచ్చారు. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే ఫ్రిడ్జ్ ముందుగా ఫైర్ సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేది కూడా హాస్పిటల్ సంబంధించిన వారు చెప్తున్నారు. ఈ ఫ్రిడ్జ్ సంబంధించిన వైర్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో మంటలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో వెంటనే గుర్తించిన వెంటనే ఈ ఫ్రిడ్జ్ లోపల అయితే కొంతవరకు ప్రిజర్వ్ చేసినవి ఉంటాయో వాటన్నిటిని కూడా తీసివేశారు. దాంతోపాటు ఆ ఫైర్ సంబంధించి హాస్పిటల్ అంటే ముఖ్యంగా ఈ కెమికల్ ఈ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ ల్యాబ్లో ఫైర్ జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దానికి వాటర్ సిలిండర్స్ ఏదైతే ఉంటాయో వెంటనే వాటన్నిటిని కూడా స్ప్రే చేయడము, మంటలను అదుపులోకి తీసుకురావడము. సో ఈ ఫ్రిడ్జ్ సంబంధించిన దగ్గరనే కొంతవరకు ఆ రబ్బర్ సంబంధించిన మెటీరియల్ కూడా ఉండడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించినప్పటికి కూడా పక్క రూమ్ కావచ్చు, పక్క బిల్డింగ్ కావచ్చు, ఎక్కడ వాటిని స్ప్రెడ్ అవ్వకుండా చర్యలు అయితే తీసుకున్నారు. కేవలము ఇదొక ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఏదైతే ల్యాబ్ ఉందో ఈ ల్యాబ్ ఒక్క రూమ్లో మాత్రమే మంటలు అనేవి స్ప్రెడ్ అయిన పరిస్థితి. పిల్లలకు సంబంధించిన వార్డ్స్ కావచ్చు అలాంటివి ఏవి కూడా లేకపోవడము, దాంతోపాటు వెంటనే ఫైర్ సంబంధించిన వారు కూడా అలర్ట్ అవ్వడము, వెంటనే ఫైర్ సంబంధించిన సిబ్బంది ఫైర్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకురావడంతో పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా ఫైర్ అయితే అదుపులోకి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. విజువల్స్లో చూడొచ్చు. ఫైర్ సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడము, ఆ ఘటన జరిగిన తీరు అనుకోవచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా వెరిఫై
వెరిఫై చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి నీలోఫర్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము మైనర్ ఫైర్ యాక్సిడెంట్గానే దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టానికి సంబంధించి కూడా కేవలం ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి కొంతవరకు ల్యాబ్లో ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ పరికరాలు మాత్రమే దెబ్బతిన్నాయి, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది మాత్రం ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే అఫీషియల్గా చెప్పాయి. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ద్రాక్ష పండ్లు కొనాలంటే రోడ్డు పక్కన పండ్ల అమ్మకందారుల దగ్గరనో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్స్లోనూ దొరుకుతాయి. చాలా మందికి ద్రాక్ష తోటలు ఎలా ఉంటాయో తెలియదు. అట్లాంటిది స్వయంగా ద్రాక్ష తోటలో చెట్లపై నుంచి ద్రాక్షలను తెంపుకొని తింటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. సిటీలలో ఉండేవారు పండ్లు ఏవైనా కొనాలంటే తోటలోకి వెళ్లి తెచ్చుకోలేని పరిస్థితులు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే కాస్తో కూస్తో తోటలకు వెళ్లి చెట్లపై ఉన్న ఫ్రూట్స్ ను కోసుకుని తినే అవకాశం ఉంటుంది. కానీ సిటీల్లో ఉన్న వారికి అలాంటి ఛాన్స్ ఉండదు. తినాలని ఉంటే రోడ్ల పక్కన బండ్లపైనో ఆన్లైన్లోనో ఆర్డర్ చేసుకోవడమో చేయాల్సిందే. డైరెక్ట్ గా వెళ్లి తోటలోనే చెట్టుపై నుంచి తెంపుకుని ఫ్రెష్ గా తినలేము. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం కల్పిస్తోంది హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రం ద్రాక్ష మేళాను నిర్వహిస్తోంది. ఇందులో డైరెక్ట్ గా మనం తోటలోకి వెళ్లి ఇష్టమైన వెరైటీ ద్రాక్షలను కోసుకొని తినే అవకాశం కల్పిస్తున్నారు. ద్రాక్ష పరిశోధన కేంద్రంలో దాదాపు 5 ఎకరాల్లో గ్రేప్స్ తోటలను పరిశోధనలో భాగంగా సాగు చేస్తున్నారు. మొత్తం 62 రకాల ద్రాక్ష పండ్ల రకాలను ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇతర దేశాల్లో దొరికే రకాలను సైతం పండిస్తున్నారు. ప్రతి ఏడాది చేతికొచ్చిన ద్రాక్ష పండ్లను బయటకు అమ్మకుండా వర్సిటీలోని తోటలోనే స్వయంగా కస్టమర్లు కొనుక్కునే అవకాశం కల్పించారు అధికారులు. తోటలో తిరుగుతూ నచ్చిన పండ్లను కొనుగోలు చేసి తినే అవకాశం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. వాళ్ళు మనం తిన్నాన్ని తిని టేస్ట్ చూసుకుని దానికి కట్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు మనం ఇంటికి అని వాళ్ళు పేపర్లో వేసి మేము వచ్చాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే మేము లాస్ట్లో వచ్చాము. మా న్యూస్ ఆలస్యంగా అందింది. అప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం ఉన్నాయన్నమాట వెరైటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ ఈ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ ఉన్నాయి కదా మామూలుగా పింక్ కలర్, ఇది లాస్ట్ ఇయర్ 500 kg అని చెప్పారు, తీసుకున్నాము. ఇప్పుడు 600 రూపీస్ పెంచారు, 600 per kg అని చెప్తున్నారు. అంటే మేము అమెరికాలో చూసాం, ఈ గార్డెన్స్కి వెళ్ళి పిక్ చేయటం అంతా పింక్ అట్లా ఇక్కడ చూసాము. లాస్ట్ ఇయర్ చూసి సరే బాగానే ఎంజాయ్ చేసాం మేము. సరే ఈసారి చూసి మళ్ళీ వచ్చాం వెంటనే. అది తోటలో డైరెక్ట్ గా చెట్టుపై నుంచి కోసుకుని కొనుగోలు చేస్తుంటే సొంత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫీలింగ్ వస్తుందంటున్నారు పబ్లిక్. బయట మార్కెట్లో అమ్మేవి చాలా రోజులు నిల్వ ఉంచుతారని, వాటితో పోలిస్తే ఇక్కడ కాస్త రేట్ ఎక్కువగా ఉన్నా ఫ్రెష్ గా ఉన్నాయంటున్నారు. సాగుకు పెస్టిసైడ్స్ తక్కువగా వాడడంతో వీటిని తింటే హెల్తీగా ఉంటామని చెబుతున్నారు. లోగడ ఇంత ముందు ఒకసారి ఒక 6-7 years క్రితం వచ్చాను. అప్పటికన్నా కూడా ఇప్పుడు నాకు చూడటానికి పండ్లు కొంచెం గుత్తులు ఎక్కువగా అనిపించినాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇంత మందంగా లేవు. ఇక్కడ అన్ని వెరైటీస్ గుత్తులు చూస్తుంటే కోసు తింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది ఇక్కడ ఈ గుత్తులే కోసుకొని తింటుంటే చాలా హ్యాపీనెస్ గా ఉంది. షాపులో అనుకోండి మనం అక్కడ ఏంటంటే మా కాడలు ఆకుపచ్చగా ఉన్నాయి చూసి కొనుక్కుంటాం. ఇక్కడ మొత్తం చెట్టుకే ఉన్నాయి కాబట్టి కాడ చూసే పని లేదు. కాయ చూసుకొని కోసుకొని నోట్లో వేసుకుంటే హ్యాపీగా ఉంది. చాలా బాగుందమ్మా. కోసుకుంటాం, మనం పట్టుకెళ్ళటానికి మనం నచ్చింది పిక్ చేసుకుంటాం కదా, బాగుంది. అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చాం, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ. రేట్ ఎక్కువమ్మా, కానీ మందు ఉండదు కాబట్టి బాగుంది. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ద్రాక్ష తోటలు ఉండేవి. రాను రాను అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. అందుకే ద్రాక్ష తోటలను జనాలకు చూపించేందుకు, అలాగే హెల్తీ ఫ్రూట్స్ అందించడానికి గత కొన్నేళ్లుగా ద్రాక్ష మేళా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు పరిశోధనా సంస్థ అధికారులు. తోటలో అనేక రకాల ద్రాక్షలున్నాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా ట్రైబుల్ జ్యూస్, వైన్ జ్యూస్ వంటివి చేసుకోవడానికి కావాల్సిన ద్రాక్ష రకాలున్నాయని చెప్పారు. లేదండి, ఇది మేము ఒకసారి ఈ ద్రాక్ష పంట అంటే సేల్కి వచ్చిందని అనుకోగానే ఒక వారం రోజుల ముందు, అంటే ఈ సంవత్సరం విషయానికి వస్తే జనవరి 30న ఈ తోటను వేలం వేయటం జరిగింది. ఈ వేలం వేసిన వాళ్ళు ఇక్కడ ఈ తోటను ఈ దాదాపు 1.5 నుంచి 2 నెలలు
అంటే మనకు ఈ అన్ని రకాలు ఒకటేసారి మనకు హార్వెస్ట్కి రావండి, తెంపేటందుకు రావు. దాదాపు నెల నుంచి నెలన్నర రోజుల వ్యవధిలో మనకు తెంపేటందుకు వస్తాయి. ఈ నెల నుంచి నెలన్నర వ్యవధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఇది ఈ ద్రాక్ష పరిశోధన స్థానము ఎవరైతే కన్జ్యూమర్స్ అంటే ద్రాక్ష కొనే వాళ్ళే కాకుండా మనకు విద్యార్థులు, ముఖ్యంగా స్కూల్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చి చూసిపోవటం అనేది జరుగుతుందండి. వారికి కూడా మేము అవగాహన కల్పిస్తుంటాం స్టూడెంట్స్కి. ద్రాక్ష మేళా తోటలో ఉన్న పళ్లన్నీ పూర్తయ్యే వరకు ఉండనుంది. దాదాపు 3 వారాల వరకు మేళా కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికే గతంలో వచ్చే రెగ్యులర్ కస్టమర్లు ద్రాక్ష పరిశోధనా కేంద్రంలోని ద్రాక్ష తోటలకు క్యూ కట్టారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కనిష్టంగా 16 డిగ్రీలు నమోదవుతుండగా అత్యధికంగా 35 డిగ్రీల పైనే టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. చలికాలం పూర్తి కాకముందే ఎండల తీవ్రత పెరిగింది. సాధారణంగా ఫిబ్రవరిలో చలి తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎల్నినో ఎఫెక్ట్ తో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. చరిత్రలోనే అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డైన గతేడాది కంటే ఎండలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఈ నెల స్టార్టింగ్ నుంచే రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతూ వస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హన్మకొండ, రామగుండం, మెదక్, భద్రాచలంలో 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ ఏడాది సమ్మర్ మరింత వేడిగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గత 2 నెలలు అంటే శీతాకాలం ఏర్పడిన దగ్గర నుంచి మనకి దాదాపుగా చాలా తక్కువగా మనకి చలిగాలుల తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవరి 2024 నుండి చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రస్తుతానికి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని ఇంకా నెలకొని ఉంది, బాగా స్ట్రాంగ్ గా కూడా ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం మనకి వచ్చే వేసవి కాలంలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గతేడాది నుంచి ఎల్నినో ఎఫెక్ట్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీంతో సీజన్లు కూడా లేట్ గా ప్రారంభమయ్యాయని, పైగా చలికాలంలో కూడా చలి పెద్దగా లేదన్నారు. దీంతో హాట్ వింటర్ గా నమోదైందన్నారు. కాలాల మధ్య కొద్దిగా వ్యత్యాసం అనేది ఏర్పడిందని చెప్పవచ్చు. గత శీతాకాలం దాదాపుగా మనకి జనవరి నెలలో అత్యధికంగా ఉండాల్సింది. ఫిబ్రవరి నెలలో కూడా మనకి దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పటి నుంచి మనకి ఎండలు కొద్దిగా పెరుగుతూ ఈసారి వేసవి కాలంలో దాదాపుగా మార్చి 2వ వారం నుంచి మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వేసవి కొద్దిగా వామ్ గా ఉండే అంటే కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎల్నినో యొక్క ప్రభావం అలాగే కాలాల మధ్య వ్యత్యాసం కూడా ఏర్పడడం వల్ల మనకి ఏప్రిల్, మే నెలల్లోని సాధారణ ఉష్ణోగ్రతలతో పాటుగా 1-2 సార్లు మనకి హీట్ వేవ్ కండిషన్ అంటే వడగాల్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలోనే మే నెల ఎండలు కొడుతున్నాయంటున్నారు పబ్లిక్. ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్ లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.